సీమోను పేతురు దగ్గరికి వచ్చి, సీమోను సీమోను, నీవు నిద్రించుచున్నావా? అందరు నిద్రపోయినా నువ్వు నిద్రపోవు అనుకున్నానే. అందరూ మత్తులై జోగినా నువ్వు మత్తుడవు కావనుకున్నానే. నీవైనా నా కోసం మేలుకొని ఉండలేకపోయినావా? సీమోను, నువ్వు నిద్రిస్తున్నావా? ఈరోజు నువ్వు చదివే కాలేజీలో, నీ కుటుంబంలో, నీ సమాజంలో, నీ సంఘంలో దేవునికి నీ మీద ఆశ ఉందిరా తల్లి. దేవునికి నీ మీద ఆశ ఉంది. అందరు నిద్రపోయినా నువ్వు నిద్రపోవటానికి లేదు. అందరూ దారి తప్పి చెడిపోయినా నువ్వు చెడిపోవటానికి వీల్లేదు. నేను ఎందుకు కోరుకుంటున్నాడో తెలుసా? త్రోవ తప్పి జీవితాలను నాశనం చేసుకుంటున్న వాళ్ళని కాపాడేదానికి నేను ఏర్పరచుకున్నాడు దేవుడు. అందరిలాగా నువ్వు ఆలోచిస్తే ఆయన బాధపడతాడు. మా నువ్వు కూడా అందరిలాగా ఆలోచిస్తున్నావా? నువ్వు కూడా అందరిలో ఒక దాని అయ్యావా? అందరూ శరీరేచ్ఛలకు చిక్కినట్టు నువ్వు శరీరానికి అప్పగించుకుంటున్నావా? నువ్వు ఇలా ఉండవనుకున్నానే. నువ్వు మెలుకోగలిగి ఉంటావు అనుకున్నానే. నువ్వు అనేక మందిని బతికిస్తావు అనుకున్నానే. అనేక మందిని వెలిగిస్తావు అనుకున్నానే. నిన్ను ఆధారం చేసుకొని నిన్ను ఉపయోగించి అనేక మంది యవన బిడ్డల్ని కాపాడదాం అనుకున్నానే. నువ్వు కూడా కలిసిపోయావా అని దేవుడు అనొద్దు. నిన్ను గురించి అనొద్దు ఆ మాట అనిపించుకోవద్దురా తల్లి. నువ్వు బలు రక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుతుంది అనిపించుకోవాలి.